బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అగ్రరాజ్య అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో అక్కడి నదులు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. వరదల ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 78కి పెరిగింది. ఇక ఒక్క కేర్ కౌంటీలోని గ్వాడాలూపే నది సమీపంలో 68 మంది మృతి చెందారు. ఇక గ్వాడాలూపే నది ఉప్పొంగడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గ్వాడాలూపే నది తీరంలో ఉన్న శిక్షణ శిబిరాన్ని వరద నీరు ముంచెత్తింది. ఇక టెక్సాస్ వరదల్లో చిక్కుకున్న 850 మందిని అధికారులు రక్షించామని చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో అక్కడి నదులు పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. వరదల ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 78కి పెరిగింది. ఒక్క కేర్ కౌంటీలోని గ్వాడాలూపే నదిపై 68 మంది మృతి చెందారు. ఇక గ్వాడాలూపే నది ఉప్పొంగడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గ్వాడాలూపే నది తీరంలో ఉన్న శిక్షణ శిబిరాన్ని వరద నీరు ముంచెత్తింది. టెక్సాస్ వరదల్లో చిక్కుకున్న 850 మందిని అధికారులు రక్షించామని చెప్పారు.